మీకు గుర్తుంది అంకుల్, మా చిన్నప్పుడు మన 2 ఫ్యామిలీలు కలిసి జూకి వెళ్ళాం. మనం అందరం అన్ని చూసుకుంటూ ముందుకెళ్తుంటే ఆది ఒక ప్లేస్ లో మనతో రాకుండా ఆగిపోయాడు. వాడు తప్పిపోయాడు అనుకుని మనం టెన్షన్ లో పడి చాలాసేపు వెతికాం. చిన్నప్పుడు ఆది అన్ని కోతి పనులే. నాకు గుర్తుంది, ఆది ఆ కోతిని చూసుకుంటూ నిలబడ్డాడు. ఏంటి ఇక్కడే నిలబడ్డావని చక్రవర్తి అన్నయ్య అడిగితే సంజన బయట లోపల 2 చోట్ల ఎలా ఉంది అన్నాడు. మారిపోయానన్నావు కదే, అందుకే చెప్పాను. ఎంత మారితే మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్లేస్తే కోపం రాదా? సరోజ సరదాగా చెప్పిందమ్మా. నేను కూడా మమ్మీ మీద సరదాగా కోప్పడ్డాను అంకుల్. సంజు గారు ఇక్కడుందంటే మళ్ళీ వచ్చిందేమో. దీని బిహేవియర్ ఏదో తేడా కొడుతుంది. పద. హాయ్ పవి. హాయ్ ఆది. నేను అమ్మ వచ్చి చాలా సేపు అయింది. మీరు వస్తే మిమ్మల్ని కలిసి వెళ్దామని మేము వెయిట్ చేస్తున్నాం. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నానాది. అమ్మ పవిత్ర, నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి తింటున్నావా? మెడిసిన్స్ తీసుకుంటున్నావా? ఆల్ గుడ్ ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎక్కడికెళ్ళారు పవి? నాతో చెప్పుంటే సరదాగా మీతో పాటు నేను కూడా వచ్చేదాన్ని కదా. అసలే మన ముగ్గురం కలిసి చాలా రోజులైంది. ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేసేవాళ్ళం. సర్లే, ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఏంటి పవి, నేను గలగలా వాగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? తను బయట నుంచి వచ్చింది కదా, కొంచెం నీరసంగా ఉంటుంది అండ్ హెడేక్గా కూడా ఉంటుంది. అయ్యో అవునా? డాక్టర్కి కాల్ చేసి పిలిపించినా? లేదంటే మెడిసిన్స్ తీసుకోనా? సొంత వైద్యం వద్దులే, అసలే ప్రెగ్నెంట్ కదా. డాక్టర్ని పిలవడమే బెటర్. అదేం అవసరం లేదు సంజు. పవి, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. వెళ్ళు పవి, రెస్ట్ తీసుకో. సంజన బిహేవియర్ ఏంటత్తయ్య? చాలా విచిత్రంగా ఉంది. నిజంగా మారిందా, నటిస్తోందా? నాకదే అర్థం కావట్లేదు. నీకు కూడా కాఫీ కావాలా సంజు? వద్దు సీతమ్మ, పవికి నేనే కాఫీ తీసుకెళ్దామని వచ్చాను. నీకెందుకమ్మ శ్రమ? నా ఫ్రెండ్కి కాఫీ తీసుకెళ్ళడానికి శ్రమే ఉంది సీతమ్మ. పైగా మేమిద్దరం హ్యాపీగా మాట్లాడుకొని చాలా రోజులైంది. కాఫీ ఇచ్చి దాంతో కాసేపు కబుర్లు చెప్పొస్తాను. సంజన మారాను అని చెప్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. అబ్జర్వ్ చేయడమే బెటర్. నేను మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నానని అర్థం చేసుకుని నేను రియలైజ్ అయ్యాను. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. పవి, ఆది, మన ముగ్గురం ఎప్పటిలాగే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం. నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. పవి, కాఫీ.
నేను నిజంగా మారానా లేదా అని ఆలోచిస్తున్నావు కదూ? నిజంగా మారాను పవి. అది నాకు దూరమైన కోపం నా మెదడును కమ్మేసి నేనేం మాట్లాడుతున్నానో, నేనెలా ప్రవర్తిస్తున్నానో నాకే తెలియకుండా చేసింది. కానీ మొన్న నేను అన్నీ రీకలెక్ట్ చేసుకొని ఆలోచిస్తూ ఉంటే నేను మీతో బిహేవ్ చేసిన పద్ధతికి నా మీదే నాకు అసహ్యం వేసింది. మనమేంటి, మన ఫ్రెండ్షిప్ ఏంటి, మన ముగ్గురం ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నాకు ప్రతి విషయంలో నువ్వు ఎంత సపోర్ట్ చేశావో తలుచుకుంటే నాకు ఏడిపొచ్చింది. ఆ కన్నీళ్లతోనే నీ మీదున్న కోపాన్ని, ద్వేషాన్ని బయటికి పంపించేశాను. మీరేంటో, ముఖ్యంగా నువ్వేంటో నేను రియలైజ్ అయ్యాను. నీ మార్పు నిజమని నేను నమ్మలేకపోతున్నాను సంజు. కానీ నిజమైతే మాత్రం అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు. ఇది నిజం, ఇదే నిజం. పవిత్రలాగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఆది ఎప్పుడు నన్ను అనేవాడు కదా. అందుకే వాడికి నచ్చిన విధంగా ఉండాలని నేను డిసైడ్ అయ్యి మారాను. ఆదికి నచ్చినట్టుగా ఉంటే వాడు కూడా నన్ను ఇష్టపడతాడు కదా. ఆది కనుక నన్ను ఇష్టపడితే నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం మమ్మల్ని కలపడం నీకు చాలా ఈజీ అవుతుంది కదా. దీని ఎక్స్ప్రెషన్ మారిందేంటి? మళ్ళీ ఒకసారి ప్రామిస్ చేయించుకోవడం బెటర్. పవి, అప్పుడు మాటిచ్చావు. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. బట్ నా సంతోషం కోసం మళ్ళీ ఇంకోసారి ఆదిని నా సొంతం చేస్తానని మాటివ్వవా?